20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి తెలుగు నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 23వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల కోసం ప్రచార హోరు ఇక మొదలు కాబోతుంది. ఈ దిశగా స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. తమిళనాడులో వీళ్ళు ఎన్డీఏ కూటమి పక్షాన్ని ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు వెళ్ళొచ్చు, ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు తమిళనాట విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరూ నమస్కారం అండి. రవికిరణ్ గారు, తమిళనాడు ఎన్నికలకి సంబంధించి ఏంటి చాలా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ వెళ్తారు అని చెప్పని డిస్కషన్ జరుగుతుంది. సో ఏంటి, ఏమైనా లిస్ట్ ఉందా? సార్ కేశవ్ గారు, తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి డిఎంకే కూటమి ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడ్డాయని చెప్పక తప్పదండి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏడీఎంకే కూటమి, ఎన్డీఏ కూటమికి ప్రజల మద్దతు రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే మాకున్నట్టు ఎన్డీఏ కూటమిలో ఏడీఎంకే పెద్ద పార్టీ, మేము భారతీయ జనతా పార్టీ 27 స్థానాలు పోటీ చేస్తాం. సో మాతో పాటు ఇంకో 1 డజన్ పార్టీలు ఉన్నాయి. ప్రజలైతే స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ డిఎంకే అవినీతి పాలన, అలాగే హిందూ ఆలయాలపై చేసినటువంటి దాడులు, అలాగే వకఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆలయాలకు చేసినటువంటి అన్యాయాలు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు, అలాగే పాలనలో వైఫల్యం, అనేక అంశాలు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడులో వస్తుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న, స్టార్ క్యాంపెయినర్ గా మన రాష్ట్రం నుంచి వెళ్తారా అంటే తప్పనిసరిగా వెళ్తారు. నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆల్రెడీ ఇప్పటికే మా పార్టీ నేతలు అనేక నియోజకవర్గాల్లో అక్కడ పనిచేస్తున్నారు. కేశవ్ గారు, నేను కూడా వెళ్ళాలి యాక్చువల్ గా. అక్కడను పాండిచేరిలో వర్క్ చేయాల్సి ఉంది నాకు. అయితే నాకు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అక్కడ మా పార్టీ నేతలు ఆల్రెడీ పనిచేస్తున్నారు. అలా కేరళలో కూడా మా పార్టీ నేతలు పూడి తిరుపతిరావు గారు కానీ, లేకపోతే మిగతా నాయకులు కూడా, సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి గారు, ఆయన ఒక పార్లమెంట్ ని ఇన్ఛార్జిగా తీసుకు పనిచేస్తున్నారు. ఇది మా పార్టీలో కల్చర్. ఎక్కడ ఎన్నికల గతంలో నేను మీకు కూడా తెలుసు, గోషమాల్కి ఇన్ఛార్జిగా పనిచేసాను. మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అంతకుముందు ఖమ్మం పార్లమెంట్ కి ఇన్ఛార్జిగా పనిచేశాను. సో అది మా పార్టీ కలిసి ఎక్కడ కూడా వీళ్ళు పనిచేస్తారు. సో తప్పనిసరి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చివరి వారం క్యాంపెయినింగ్ లో విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ ఉంది అక్కడ. అలాగే వారు తమిళ్ అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు అర్థం చేసుకునే ప్రజలు కూడా ఉన్నారు. తమిళ్ కూడా అనర్గళంగా మాట్లాడగలరు. గతంలో కూడా ఆయన తమిళనాడులో వివిధ కార్యక్రమాల్లో కూడా, హైందవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తప్పనిసరిగా వారు, లోకేష్ గారు, మాధవ్ గారు తప్పనిసరిగా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ లో పాల్గొనే అవకాశం అయితే చివరి వారంలో అయితే ఉందని చెప్పి నాకున్నటువంటి సమాచారం. అసలు ఈ పాటిగా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషిస్తారు, జనసేన కూడా తమిళనాట రంగంలో దిగుతుంది అని ఇట్లాంటి ప్రచారాలు అన్నీ జరిగినాయి. ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఎన్నికలకి సంబంధించి రేపు కేరళంలో ఎలక్షన్స్ జరిగిపోతాయి. ఇంకా 2 వారాల, బహుశా మ్యాక్సిమం 2 వారాల గడువు కనిపిస్తుంది. సో ఈ టైం వరకు కూడా ఇంకా షెడ్యూల్ రాకపోవడం, ఏఐడిఎంకే ఆల్రెడీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతుంది అనేటువంటి చర్చలు జరుగుతుండడం, వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ పక్షానికి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఎన్డీఏ క్యాంపెయినింగ్ అయితే అక్కడ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు, అమిత్ షా గారు వెళ్ళారు, నితిన్ నబీన్ గారు మా జాతీయ అధ్యక్షులు గారు వెళ్ళారు. మిగతా నాయకులు కూడా క్యాంపెయినింగ్ విస్తృతంగా చేస్తున్నారు. అక్కడ నాయకత్వంలో కూడా గతంలో డిస్టర్బెన్సెస్ ఉన్న మాట వాస్తవం. ఏడీఎంకేలో ఇప్పుడు అది ఆ మిగతా నాయకులు వెళ్ళిపోయారు. కొంతమంది విజయ్ పార్టీలో జాయిన్ అయ్యారు, కొంతమంది డిఎంకే జాయిన్ అయ్యారు. సో ఏదైతే ఉందో నాయకత్వం, ఇప్పుడు నాయకత్వం అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ప్రజల్లో స్పష్టతతో ఒక కూటమిగా 5-6 పార్టీల కూటమి ఎన్డీఏ అక్కడ ఉన్నారు. అందరూ కలిసి స్పష్టతగా ముందుకు వెళ్తున్నారు, ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు. అలాగే మిగతా నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. అంటే నిన్నటి వరకు కేరళంలో బిజీగా ఉన్నారు నాయకులు. ఆ తర్వాత ఇప్పుడు నుంచి ఇంకా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలనే మిగిలిన్నాయి. సో ఈ 2 రాష్ట్రాల మీద ఫోకస్ చేసి వచ్చే 15 రోజులు టైం ఉంది కాబట్టి, మనకి కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఆ రకంగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్తారు. కేసు గారు, ఇంకోటి బీజేపీలో రేపు అన్నామలయ్య గారికి సీట్ రాలేదు, అది కూడా కొంత సెట్ బ్యాక్ అవుతుంది. ఇంకో వైపు నుంచి చూస్తే టీవీకే విజయ్ గారి పార్టీతో బీజేపీ అంతర్లీనంగా ఒప్పందంలో ఉంది. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటి, అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? పైగా విజయ్ గారు ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ సెటైర్లు వేస్తున్నారు ప్రచారంలో. ఒకటి, అన్నామలయ్య గారు వారి ప్రచారంలో చాలా చురుగ్గా ఉన్నారు, పాల్గొంటున్నారు. అయితే వారు కంటెస్ట్ చేయటం లేదు
అంటే బహుశా వారికి ఆ, ఇష్టం లేదేమో, ఎందుకంటే ఇష్టమైతే పార్టీ టికెట్ వెంటనే ఇద్దరు కదా. సో మిగతా పెద్ద నేతలు కూడా, ఇది కేంద్ర మంత్రిగా ఉన్న మురుగన్ గారు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. అలా కేంద్ర మంత్రులు మాజీ తమిళనాడు మాజీ గవర్నర్ గారు కంటెస్ట్ చేస్తారు. అయితే వారు మురుగన్ ఏదైతే అన్నామలై గారు ఒక విధానం తీసుకుని ఉంటారు, ఈ ఎలక్షన్ కి మేము తీసుకున్నటువంటి 27 స్థానాలు, ఎక్కువ స్థానాలు కూడా తీసుకోలేదు, 27 స్థానాలే కాబట్టి ఆ 27 స్థానాల్లో గెలిపించుకునే బాధ్యత వారు స్వీకరించినట్టున్నారు. ఆ రకంగా ప్రతి నియోజకవర్గాన్ని క్యాంపెయిన్ చేస్తారు. ఇంకా విజయ్ గారు అంటే కొత్తగా పార్టీ పెట్టారు. ఆయన కూడా కొన్ని విషాదమైన ఘటనలు జరిగినాయి, 40 మంది వరకు చనిపోయారు. అది ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి మహిళల అంశం బయటకు వచ్చింది. అది ఆయన ఎప్పుడు ఖండించలేదు, అంటే అది మౌనం అర్ధాంగీకారంలానే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ కూడా కొంత ఆ రాష్ట్రంలో మహిళా ఓటర్ల దగ్గర దెబ్బతింది. ఆయన తీసుకునే ఓటర్లు కూడా ఎక్కువ యాంటీ హిందూ ఓటర్స్ మీద ఆయన దృష్టి. ఆయన క్రిస్టియన్, డిఎంకే ఓట్లు కూడా, డిఎంకే వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువ క్రిస్టియన్ ముస్లిం ఓట్ల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి అంటాకేమో మాకు దేవుళ్ళు లేరు అంటారు, కానీ వాళ్ళకి హిందువులు అంటే వాళ్ళకి యావగింపు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి ప్రేమ. సో ఆ రకంగా ఓట్లు, విజయ్కి వచ్చే ఓట్లు మెజారిటీ, అన్ని అనగానే మెజారిటీ డిఎంకే ఓట్లు చీలే అవకాశం ఉంది. ఆ రకంగా మా ఎన్డీఏ కూటమికి ఒక మంచి జరగబోతుంది. విజయ్ పార్టీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి పొంతం లేదు. వాళ్ళు పనాలు చేసుకుంటున్నారు, మా పని మనం చేసుకుంటున్నారు. ఇక విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ అంటే చూడండి, విజయ్ గారు ఏ రకంగా భయపడుతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం కూడా రాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆయనకి ఎక్కడికో భయం ఉందంటే ఇక మనసులో, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, నాకు దెబ్బతీస్తారు, ఆయన వల్ల నాకు ఇబ్బంది అనే కదా. సో అసలు దాని అర్థం. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, తమిళనాడుకి వెళ్తారు. షెడ్యూల్ ఏదో ఫిక్స్ అయింది మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కిక్కే అన్నట్టు విజయ్ గారికి ఉంటది. ఇంకోటి విజయ్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సారుతుందంటే, ఎక్కువ రీమేక్ సినిమాలు వాళ్ళే విజయ్ గారు చేసి అన్ని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ తెలుగులో చేశారు. తమ్ముడైనా లేకపోతే రకరకాల సినిమాలు అన్ని స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్ని విజయ్ సినిమాలే. అలా వాళ్ళిద్దరు కూడా రిలేషన్ కూడా ఉంది. అంటే ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఖరారు అయిందా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏంటనేది? నా వరకైతే రాలేదండి. తప్పనిసరిగా పార్టీ కేంద్ర నాయకత్వం దాని మీద కసరత్తు అయితే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎన్నికల్లో అడుగు పెట్టకపోవటం అంటూ ఉండదు. అడుగు పెట్టాక ఆ వైబ్రేషన్స్ కూడా వేరేగా ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తమిళనాడు ఎన్నికలకి ఏపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. తమిళనాట పవన్ కళ్యాణ్ ప్రచారం ఖచ్చితంగా వైబ్రేషన్స్ సృష్టిస్తుందని చెప్పని రవికిరణ్ గారు అంటున్నారు. ఇప్పటికే పీక్ స్టేజ్కి ప్రచారం వెళ్ళింది, నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది, 23వ తేదీన ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరి వారంలో తెలుగు రాష్ట్రాల నాయకులు తమిళనాట ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.